యూదా గోత్రపు సింహమా, రాజాతి రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను. దయాళుడవు నీవని సన్నుతించెదను. దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. నాతో కలిసి సన్నుతించెదను. దయాళుడవు నీవని సన్నుతించెదను. దయాళుడవు నీవని. స్తోత్రమప్పా. హల్లెలూయా. స్తోత్రం. సర్వసత్యమును నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యమును నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాదారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాదారము నీవేగా శాలేము రాజా సన్మానించెదను. సన్నుతించెదను. దయాళుడవు నీవని. అందరూ సన్నుతించెదను. దయాళుడవు నీవని. స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. పరిపూర్ణమైన శక్తితో, నీ పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
వాత్సల్యమును ఇకను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును కృపానిధి నీవేగా నా యేసురాజా సన్మానించుదను కృపానిధి నీవేగా నా యేసురాజా నిన్ను సన్మానించుదను సన్నిధించుదను దయాళుడవు సన్నిధించుదను దయాళుడవు యెహోవా నీవే దయాళుడవని సన్నిధించుదను యెహోవా నీవే దయాళుడవని సన్నిధించుదను 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 దయాళుడవు దయాళుడవు అందరూ దయాళుడవు 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 నీవని దయాళుడవు నీవని అయ్యా దయాళుడవు నీవని దయాళుడవు నీవని దయాళుడవు 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 యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యా ఆత్మతో యేసయ్యా 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 యూదా గోత్రపు సింహమా యేసురాజా నిన్ను సన్మానించుదను యూదా గోత్రపు సింహమా రాజాకు రాజా నిన్ను సన్నిధించుదను కృపానిధి నీవేగా నా యేసురాజా నిన్ను సన్మానించుదను కృపాధారము నీవేగా షహేమురాజా నిన్ను సంతోషించుదను సన్నిధించెదను 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 దయాళుడవు 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 నీవని దయాళుడవు నీవని దయాళుడవు 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 నీవని దయాళుడవు నీవని స్తోత్రం
స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. శ్రేష్టమైన సందేశంతో మీ ఎదుటికి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని ఈ రాత్రి మీరు వినబోతున్నారు. ఈనాటి ధ్యానాంశంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు వ్యాఖ్యాన రూపంలో ధ్యానం చేసుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఈరోజు చాలా శ్రేష్టమైన సందేశం. మీరు మనసు పెట్టి వింటే కోట్ల రూపాయల కంటే విలువైన మాటలు మీకు ఇందులో లభిస్తాయి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళగా, ఆ రోజు యేసయ్య పర్యటన తూరు సీదోనులు. చెప్పండి, అందరూ అనండి. ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి యేసయ్య దగ్గరకు వచ్చింది. వెళ్ళింది ఏ ప్రాంతం? తూరు సీదోనుల ప్రాంతం. తూరు సీదోనులు ఎలాంటి ప్రాంతాల్లో మీకు తెలుసునా? ఒకసారి మీ బైబిల్ తెరిచి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గూర్చియు అది వచ్చెను. చాలా తూరు సీదోనులు ఎలాంటి పట్టణాలు? జ్ఞానము సమృద్ధి గల పట్టణాలు. అంటే వారి జ్ఞానానికి తక్కువేం కాదు. చాలా జ్ఞానవంతమైన పట్టణాలు తూరు సీదోను ప్రాంతాలు. యేసయ్య దిన ప్రయాణం తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళారు. ఆ తూరు సీదోనుల ప్రాంతం ఎలాంటి ప్రాంతాలంటే జ్ఞానము సమృద్ధి. ఒకవైపు జ్ఞానం, మరొక వైపు సమృద్ధి. జ్ఞానముతోనూ సమృద్ధితోనూ తొలతూగుతున్న పట్టణాలు తూరు సీదోను పట్టణాలు. 3వ వచనంలో చూస్తే ఆ పట్టణాల్లో ఉన్న సమృద్ధిని గురించి మనకు అగుపడుతుంది. జకర్యా గ్రంథం 9 పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని, తూరు పట్టణపు వారు ప్రాకారపు గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా, ఎంత ఇసుక రేణువులంత విస్తారంగా వెళ్ళి వీధుల్లోని కసువంత విస్తారంగా సువర్ణాన్ని సమకూర్చుకొనిరి. బాబోయ్, ఇదేం సమృద్ధి! ఈ తూరు సీదోనుల పట్టణాలు యేసయ్య వెళ్ళాడే, యేసయ్య దర్శించిన ఆ తూరు సీదోనుల పట్టణాలు ఒకవైపు జ్ఞానం, మరొక వైపు సమృద్ధి. జ్ఞానంతో నింపబడ్డారు, సమృద్ధితో నింపబడ్డారు. ఎంత సమృద్ధి అంటే
ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, కసుమంత మట్టంత విస్తారంగా సువర్ణాన్ని సంపాదించుకున్నారట. అంటే వారి సంపదలకు, వారి సర్వసమృద్ధికి ఆవదులు ఇలాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఈ ప్రాంతం ఎలాంటిదో మరొక మాట చెప్తాను. వీళ్ళట ఒక నిబంధన చేసుకున్నారట. ఎవరు? తూరు సీదోనుల ప్రాంతవాసులు. వారు చేసుకున్న నిబంధన ఏంటో తెలుసునా? కీర్తనల గ్రంథం 83వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. కీర్తనల గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, అగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారు. స్తోత్రం చెప్పు. ఇక్కడ కొన్ని దేశాల పేర్లు రాయబడ్డాయి. ఈ దేశపు వాసులందరూ దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారట. దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్న ప్రాంతాలలో ఒక ప్రాంతం తూరు సీదోను. అంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నారు. సత్యవంతుడైన దేవునికి, సర్వాధికారి అయిన దేవునికి, సర్వవ్యాప్తి అయిన దేవునికి, జగద్రక్షకుడైన దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారట. ఆ దేవునిని మేము ఆరాధించాం, ఆ దేవునిని మేము సమీపించాం, ఆ దేవునిని మేము సేవించాం అని దేవుని వాక్యానికి విరోధంగా నిబంధన చేసుకున్న పట్టణాలు తూరు సీదోను పట్టణాలు. జ్ఞానము సమృద్ధి కలిగిన పట్టణాలు తూరు సీదోను పట్టణాలు. ఒక రిఫరెన్స్ ఇస్తాను, ఇప్పుడేం చదవనవసరం లేదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదివితే, సాతాను బంధించబడి, సాతాను లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సింహాసనాన్ని స్వతంత్రించుకోవాలని చూసిన లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేసి పడతోయబడినప్పుడు, లూసిఫర్ దాని అనుచరులు బంధించబడిన ప్రాంతం తూరు సీదోను. దానికి రాజు లూసిఫర్. యెహెజ్కేలు 28వ అధ్యాయం చెప్తుంది. ఈ తూరు సీదోనుల పట్టణపు రాజెవడు? సాతాను. ఈ తూరు సీదోనులో జ్ఞాన సమృద్ధి గల పట్టణాలు. ఈ తూరు సీదోను పట్టణాలు దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్న పట్టణాలు. అంతేకాదండి, ప్రభువు ఒక రోజున కొరాజీనా, బేస్తాయిదా ప్రాంతాలకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యో కొరాజీనా, బేస్తాయిదా, నేను మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణముల్లో చేసుంటే వారి పాటికి మారు మనసు పొంది ఉండేవారు. అంటే అర్థమేంటి? వారింకా మారు మనసు పొందనివారు, మారు మనసు లేనివారు తూరు సీదోను పట్టణస్థులు. దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నవారు తూరు సీదోను పట్టణస్థులు. జ్ఞానము సమృద్ధితో తొలతూగుతున్న వారు తూరు సీదోను పట్టణస్థులు. ఈ తూరు సీదోను పట్టణానికి ప్రభు వెళ్ళాడు. సాతానే రాజుగా ఉండి, సాతానే ఏలికగా ఉండి ఏలుబడి చేస్తున్న పట్టణం తూరు సీదోను. ఈ తూరు సీదోనుల గురించి బైబిల్లో ఇంచుమించు 76 చోట్ల దాని మీద నేను అగ్ని వేయబోతున్నాను, దానికి తీర్పు తీర్చబోతున్నానని, దానికి కలగబోతున్న సర్వనాశనాన్ని గురించి సుమారు 76 సార్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అంటే అది ఉగ్రత బారిన పడబోతున్న పట్టణాలు. ఆ పట్టణానికి ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ఈ తూరు సీదోనుల పట్టణానికి యేసయ్య వచ్చాడు.
అది జ్ఞాన సమృద్ధి గల పట్టణమైనా కూడా అతి త్వరలో ఏం కాబోతుంది? సర్వనాశనం. దాని వెండి ఇసుకంత విస్తారంగా ఉన్నా, దాని బంగారం మట్టంత ఎక్కువగా ఉన్నా, అది అతి త్వరలో దేవుని అగ్నితో కాల్చివేయబడబోతుంది. సర్వనాశనం కాబోతుంది. దేవుని ఉగ్రత బారిన పడబోతుంది. దాని జ్ఞానాన్ని బట్టి, దాని సమృద్ధిని బట్టి, దాన్ని ఏలుబడి చేస్తున్న సాతానీయ పరిపాలన బట్టి, వారు దేవునితో వ్యతిరేకంగా చేసుకున్న నిబంధన బట్టి, ఆ తూరు సీదోనులు మారు మనసు పొందని స్థితిని బట్టి దేవుడు ఆ పట్టణం మీద ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. అలాంటి పట్టణం మీదకి, అలాంటి తూరు సీదోనుల పట్టణానికి ప్రభు వచ్చారు. తూరు సీదోనుల పట్టణానికి ప్రభు వెళ్ళారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసునా? ఆయన ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో, మరలా మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి రండి. ఆయన ప్రాంతమునకు వెళ్ళగా 22వ వచనం, ఇదిగో ఆ ప్రాంతముల నుండి. ఏ ప్రాంతాల నుండి? తూరు సీదోనుల ప్రాంతం. సాతాను వెలుబడి చేస్తున్న ప్రాంతాల నుండి, సాతాను బంధించబడిన ప్రాంతాల్లో నుండి, బంధకాల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో నుండి, మారు మనసే పొందని ఆ ప్రాంతాల్లో నుండి, జ్ఞానము సమృద్ధి కలిగిన ఆ పట్టణాల్లో నుండి కనాను స్త్రీ ఒకతే యేసు యొద్దకు వస్తుంది. స్తబులు కొడి దేవుని మహిమపరచండి. స్తబులు కొడి దేవుని మహిమపరచండి. కనాను స్త్రీ ఒకటి వస్తుంది. పిల్లలారా చెప్తున్నాను వినండి. ఆ పట్టణస్థులందరికీ మారు మనసు లేదు. ఆ పట్టణస్థులందరూ దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నారు. ఆ పట్టణస్థులందరి మీద సాతాను పరిపాలన ఉన్నాడు. ఆ పట్టణస్థులందరికీ జ్ఞానము సమృద్ధి ఎక్కువగా ఉండటం చేత వారు దేవుని ధిక్కరించారు. అలాంటి ప్రాంతాలకు ప్రభు వెళ్తే ఆ ప్రాంతాల్లో నుండి ఒక స్త్రీ వచ్చింది. ఒక స్త్రీ. ఆమె ఎవరు? కనాను స్త్రీ. అయితే మీరు ఒక మాట తెలుసుకోవాలి. యేసు తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చినప్పుడట ఆయన ఒక ఇంటిలోనికి వెళ్ళాడట. ఇంటిలోనికి వెళ్ళి తన శిష్యులందరినీ పిలిచాడట. శిష్యులారా, నేను ఇంట్లో ఉన్నానన్న సంగతి ఎవరికి తెలియకూడదు అన్నాడట. ఆ మాట ఎక్కడుంది? ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలనని కోరాను, గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. ఆయన తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇంట ప్రవేశించి నేను ఇక్కడున్నానన్న సంగతి ఎవరికి తెలియకూడదు అన్నాడు. అలా ఆ తూరు సీదోనుల ప్రాంతంలో ఒక ఇంట ప్రవేశించి నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఎవరికి తెలియకూడదు అన్నాడు. నేను అంటాను, దేవుడే తెలియకూడదు అని అంటే ఇంక తెలుసుకోగలిగిన వాడెవడు? మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు అంటాడు, నేను ఇక్కడున్న సంగతి ఎవరికి తెలియకూడదు, మురుగ్గా ఉండాలి అంది. కానీ ఒక విషయం చెప్పనా? యేసయ్య ఆ తూరు సీదోను పట్టణస్థులందరికీ మురుగ్గానే ఉన్నాడు. ఆ ప్రాంతవాసులందరూ ఆయన అక్కడున్నాడు అన్న సంగతి కనుగొనలేకపోయారు. ఎవరికి ఆ సంగతి తెలియలేదు. కానీ అదే ప్రాంతాల్లో ఉన్న, అదే తూరు సీదోను ప్రాంతాల్లో ఉన్న ఒక స్త్రీకి మాత్రం యేసయ్య మరుగుగా ఉండలేకపోయాడు. ఆయన మరుగ్గా ఉండలేకపోయాడు. మీరు వినండి, చాలా మనసు పెట్టి వినాలి. ఒక్కొక్కసారి యేసయ్య అనుకుంటాడు, నీకు కనపడకూడదు అనుకుంటాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకూడదు అనుకుంటాడు, మౌనంగా ఉండాలి అని అనుకుంటాడు. కానీ పిల్లలారా, యేసయ్య తూరు సీదోనుల పట్టణానికి వెళ్ళి నేను ఇక్కడున్న సంగతి ఎవరికి తెలవకూడదు అనుకున్నాడు. కానీ ఎవరికి తెలవలేదు.
కానీ ఒక స్త్రీ మాత్రం తెలుసుకోగలిగింది. నేను ఇక్కడున్న సంగతి ఎవరికి తెలవకూడదు అనుకున్నాడు, కానీ ఒక స్త్రీకి మాత్రం అది మురుగై ఉండలేదు. ఆ స్త్రీ ఎవరో తెలుసా? కనాను స్త్రీ. అనండి, ఎంత కృపండి! ఎందుకని యేసయ్య ఆ స్త్రీకి మురుగ్గా ఉండలేకపోయాడు? అందరికీ తెలియలేదు యేసు ప్రభు అక్కడున్నారు, ప్రభుల వారు అక్కడ ఉన్నారన్న సంగతి ఆ పట్టణస్థులు ఎవరు తెలుసుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆయనే మరుగ్గా ఉండాలనుకున్నా. నేను అంటాను, ఆయనే నాకు మరుగ్గా ఉండాలని ప్రయత్నం చేస్తే నేను ఆయన్ని కనుగొనగలనా? నేను ఆయన్ని కనుగొనగలనా? ఆయనే నాకు కనపడకూడదనుకుంటే నేను ఆయన్ని కనుగొనగలనా? ఆయనే నాతో మాట్లాడకూడదంటే ఆయనే నాతో మాట్లాడకూడదనుకుంటే నేను ఆయనతో సంభాషించగలనా? ఆయనే మరుగ్గా ఉండాలంటే నేను ఆయన్ని కనుగొనగలనా? వాక్యం చెబుతుంది, ఒకవేళ ఆయన నీకు విముఖుడుగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఒకవేళ ఆయన నీకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసినా, ఆయన నీ పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నం చేసినా, నువ్వు చేసే క్రియల వలన ఆయన నీకు మరుగ్గా ఉండలేడు. ఆ తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మారు మనసు పొందని వారి స్థితిని బట్టి, దేవునికి లోబడినటువంటి వారి పరిస్థితిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి సమృద్ధిని బట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు చేసుకున్న నిబంధనలను బట్టి, ఆ పట్టణం మీద కుమ్మరించబడబోతున్న దైవ ఉగ్రతను బట్టి ఆ పట్టణానికి దేవుడు మరుగ్గా ఉండాలనుకున్నాడు. ఆ ప్రాంతీయ వాసులకు కనపడకూడదనుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చిన సంగతి అసలు ఈ ప్రాంతపు వారికి తెలియకూడదనుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు నాశనానికి పాత్రులు. అయితే పిల్లలారా, ఆ తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అసలు ఆ పట్టణస్థులకి కనపడకూడదనుకున్నాడు ప్రభు. నా వైపు చూస్తూ వింటున్నారా? స్తోత్రం చెప్పండి. ఆ పట్టణ వాసులకు కనపడకూడదు. ఎందుకంటే వారు దేవుని ఉగ్రతకు సరిపోయిన వారు, మారు మనసు పొందని వారు, దేవుని ఉగ్రతకు సమీపించిన వారు. అసలు వాళ్ళకు కనపడకూడదు అనుకున్నాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అందరికీ మురుగ్గానే ఉన్నాడు, కానీ అందరికీ తెలియకుండానే ఉన్నాడు. కానీ ఒక స్త్రీ మాత్రం ఆయన ఎక్కడున్నాడో కనుగొనగలిగింది. హల్లెలూయా! ఒక స్త్రీ మాత్రం ఆయన చాడ కనుగొనగలిగింది. ఒక స్త్రీ మాత్రం ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోగలిగింది. ఆయన ఎక్కడున్నాడో మరుగ్గా ఉన్న ఆయనను తెలుసుకోగలిగిన కృప ఒక స్త్రీకి మాత్రమే ఉంది. నేను అంటాను, ఇన్ని వందల మంది ప్రాంగణంలో ఉన్నా, ఒకవేళ ఈ రాత్రి ఆయన మనందరికీ మరుగ్గా ఉండాలని చూసిన కనాను స్త్రీ లాంటి వారికి మాత్రం ఆయన మరుగ్గా ఉండలేడు. కనాను స్త్రీ లాంటి వారికి ఆయన మరుగ్గా ఉండలేడు. అందుకే ఈ రాత్రి కనాను స్త్రీని నేను మొదటికి తీసుకొని వచ్చాను. అందరికీ మరుగ్గానే ఉన్నాడు. అందరూ ఆయన ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయారు. ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ పట్టణస్థులు ఎవరు ఆయన్ని తెలుసుకోలేకపోయారు. అక్కడున్న సంగతి తెలుసుకోలేకపోయారు. కానీ ఒక స్త్రీ తెలుసుకుంది. ఆ స్త్రీ ఎవరు? కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ ఈమెవరో మీకు తెలుసునా? కనాను స్త్రీ అని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ అని ఉంది. కనాను స్త్రీ అని ఉంది. కానీ ఈమె ఎవరో అసలు తెలుసునా? ఒక్కసారి మార్కు సువార్తలోకి వెళ్తే అక్కడ మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలనని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అసలు ఆ మాట మీకు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన తెలియకుండా ఉండాలనుకున్నాడు, కానీ అది మరుగై ఉండలేకపోయాడు. ఎవరికి మరుగై ఉండలేదు, అందరికి మరుగ్గానే ఉంది. కనాను స్త్రీకి మాత్రమే
మురుగై ఉండలేకపోయింది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురేఫెనికయ వంశమందు పుట్టిన ఆ స్త్రీ, యేసయ్య దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ, మత్తయి సువార్త 15వ అధ్యాయ ప్రకారం కనాను స్త్రీ. అదే మార్కు సువార్తకారుడు రాస్తున్నాడు 7వ అధ్యాయం 7వ వచనంలో, ఆ స్త్రీ సురోపెనికియ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఎంత స్పష్టంగా ఎందుకు రాయబడింది? స్తోత్రం చెప్పు. యేసయ్యను కనుగొందు చూశారా? ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి? సురోపెనికియ వంశమందు, సురోపెనికియ వంశమందు. సురోపెనికియ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్టత. అరే, తూరు సీదోను ప్రాంతంలో ప్రతిష్టత కలిగిన ఒక వంశం ఉందా? అరే, తూరు సీదోను ప్రాంతం అంతా కూడా సాతాను బంధకాల్లో ఉన్నారుగా. తూరు సీదోను ప్రజలందరూ కూడా మారు మనసు పొందిన వారుగా. తూరు సీదోను ప్రాంతవాసులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నవారుగా, దేవుని ఉగ్రతకు సమీపంగా ఉన్నవారుగా. అలాంటి వారిలో ఒక స్త్రీ యేసయ్యను కనుగొనగలిగింది, యేసయ్యను చేరుకోగలిగింది. యేసయ్య మరుగుగా ఉండాలని ప్రయత్నించినా కూడా యేసయ్య ప్రయత్నం విఫలం చేసింది. ఒక్కొక్కసారి దేవుని ప్రయత్నాలు కూడా మనం విఫలం చేయొచ్చు. ఎలా? హిజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇక నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. దేవుని ప్రయత్నాన్ని విఫలం చేశాడు హిజ్కియా. ఇక్కడ చూడండి, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. ఇక్కడ సులోపెనికియ తూరు సీదోను ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంత వాసులకు యేసయ్య మరుగుగా ఉండాలనుకున్నాడు. ఆ యేసయ్య ప్రయత్నాన్ని విఫలం చేసింది ఎవరు? కనాను. ఒకవేళ నీ ఎడల కూడా యేసయ్య నీకు మరుగుగా ఉండాలి, నేను కరుణించకూడదు, నేను సమీపించకూడదు అనుకున్నాడేమో. అయితే నీవు ఆయన్ని సమీపించాలి. ఆయన ప్రయత్నాన్ని విఫలం చేసి ఆయనను చేరుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? అదిగో యేసయ్య వద్దకు వచ్చి ఆయన మరుగుగా ఉండాలని ప్రయత్నించిన ప్రయత్నములో ఆయనను కనుగొన్న ఆ స్త్రీ ఎవరో తెలుసా? కనాను స్త్రీ. అయితే ఆమె ఎక్కడ పుట్టింది చెప్పండి? సురోపెనికియ వంశమందు. అందరూ అనండి, సురోపెనికియ అనే మాటకు అర్థం ప్రతిష్టత. ప్రతిష్టత కలిగిన ఒక వంశమందు పుట్టింది ఈ స్త్రీ. ఆమె ఏ దేశస్తురాలు చెప్పండి? గ్రీసు దేశస్తురాలు. గ్రీసు దేశస్తులు ఏమెతుకుతారో 1 కొరింథీ పత్రిక, బైబిల్ని ఆధారం చేసుకొని మీకు బోధిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయ్య బాబోయ్, జ్ఞానాన్ని వెతికే దేశంలో పుట్టిందండి ఈ వంశం. ఏంటి మాట్లాడాలి? సురోపెనికియ ప్రతిష్టత. ఏమి వెతికేది ఏంటి చెప్పరే? జ్ఞానం. హలో, ప్రతిష్టత కలిగిన వంశంలో పుట్టింది. ప్రతిష్టత కలిగిన వంశంలో పుట్టింది. ఒక నియమం, ఒక పద్ధతి, ఒక క్రమం కలిగిన సురోపెనికియ వంశంలో ఆ తూరు సీదోను పట్టణాలన్నీ చెడిపోయిన, పతనమైన, మారు మనసు లేకపోయినా దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకొని దేవుని ఉగ్రతకు గురవలసిన పరిస్థితి ఏర్పడిన అదే తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్న ఒక కనాను స్త్రీ. ఆమె ఎవరో తెలుసా? సురోపెనికియ వంశమందు పుట్టిందండి. అంటే ఒక ప్రతిష్టత కలిగిన వంశంలో పుట్టింది. ప్రతిష్టత కలిగిన వంశంలో పుట్టింది. ఆమె ఏ దేశస్తురాలు? గ్రీసు. అంటే గ్రీసు దేశస్తులు ఎతికేదేంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను
అన్యజనులకు వెర్రితరంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, క్రీస్తు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఒక ప్రతిష్ఠత కలిగిన వంశంలో పుట్టి ఏం వెతుకుతుంది చెప్పరే? జ్ఞానాన్ని వెతుకుతుంది. నేను అనుకుంటున్నాను అసలు యేసయ్య ఈ తూరు సీదోను ప్రాంతానికి ఏమి కోసమే వచ్చాడేమో. ఒక ప్రతిష్ఠత కలిగిన వంశంలో పుట్టి జ్ఞానాన్ని వెతుకుతుంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? భూ సంబంధమైన జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? పుస్తకాల వలన వచ్చే జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఏ జ్ఞానం అండి? దేవుని జ్ఞానం. అదే ఆ జ్ఞానం ఎవరు? పిలువబడిన వారందరికీ క్రీస్తే దేవుని శక్తియు. మీలో ఎంతమంది జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతికేవారు ఉన్నారు? నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. నీ బ్రతుకులను స్థిరపడాలంటే జ్ఞానం కావాలి. నీ బిడ్డలను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని వెతికేవారు ఎంతమంది ఉన్నారు? జ్ఞానము గల తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానము గల సేవకుడు పరిచర్య నిలుపుతాడు. జ్ఞానం గలవానికి కిరీటం దక్కుతుంది. ఈ జ్ఞానం ఎవరు? క్రీస్తే. ఇప్పుడు ఈ క్రీస్తు దేశస్తురాలైన ఈమె ఎదుగుతుంది ఏంటి? చెప్పరే? జ్ఞానాన్ని వెతుకుతుంది. అంటే ఎవరిని? ఒక ప్రతిష్ఠతలో ఉండి యేసును వెతుకుతుందండి. బైబిల్ అంటుంది, ఆయనను వెతుకువారు ఆయనను కనుగొంటారు. నువ్వు దేన్ని వెతుకుతావో అదే నువ్వు కనుక్కుంటావు. సురోపెనికి వంశస్థులందరూ తలల పైకెత్తి చూడండి. దేవుని వైపు చూస్తూ స్తబ్లో ఒకసారి దేవుని మహిమపరచండి. అయితే పిల్లలారా, ఈమె తూరు సీదోనుల పట్టణంలో ఉంది. అంటే జ్ఞానము సమృద్ధి కలిగిన పట్టణంలో ఉంది. దేవునికి వ్యతిరేకమైన నిబంధన చేసుకున్న వారి మధ్యన ఉంది. దేవుని ఉగ్రత బారిన పడబోతున్న ప్రజల మధ్య ఉంది. ఆ తూరు సీదోను ప్రాంతం మధ్య ఇసుక అంత విస్తారంగా, వెండిని మట్టంత విస్తారంగా బంగారాన్ని సంపాదించుకున్నారు. దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నారు. సైతానే వారు ఏలికగా ఉన్నాడు. ఆ తూరు సీదోనుల పట్టణంలో ఒక ప్రతిష్ఠతలో ఉన్న ఒక వంశం ఉంది. ఆ వంశం ఏంటి? సురోపెనికి. ఈ మాటలు మీతో చెప్పటం గల కారణం ఏంటో తెలుసు? నీ చుట్టూ ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడిచేవారైనా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచేవారైనా, దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకున్న వారైనా, లోక పద్ధతులను అవలంబించేవారైనా, వెండిని బంగారాలను సంపాదించుకునేవారైనా, దేవుని ఉగ్రత బారిన పడబోయేవారైనా, వారందరి మధ్యన నీవు కావాలి. ఒక సురోపెనికి వంశంలో పుట్టిన కనాను స్త్రీవి. ప్రతిష్ఠితలో ఉండండి. ఆమె వంశమే ప్రతిష్ఠిత వంశం. పిల్లలారా, మీలో ఎంతమంది మీ చుట్టూ ఉన్నవారు చెడిపోయినా, మీ ప్రక్కవారు పతనమైనా, ఆధ్యాత్మికంగా అందరూ సల్లారిపోతున్నా, ఒక ప్రతిష్ఠితలో సాగుతున్న వారు ఎంతమంది ఉన్నారు? ప్రతిష్ఠితను కాపాడుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు? సమర్పణలో నిలిచిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక మాట చెప్పునా, నీవు ప్రతిష్ఠితను కాపాడుకోగలిగితే, నీ సమర్పణలో నువ్వు నిలవగలిగితే, నీ దేవుడు నీకెప్పుడు మరుగుగా ఉండలేడు. ఆయన ఉండాలని ప్రయత్నం చేసినా ఉండడు. నీ సమర్పణ, నీ ప్రతిష్ఠతే దానికి కారణం.
నెక్స్ట్ ఏమి వెతికింది ఏంటి? జ్ఞానాన్ని. ఆ జ్ఞానం ఎవరో కాదు, ప్రభు అయినా. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? ఆస్తి అంతస్తుల, ఐశ్వర్య ఘనతల, అవి స్థిరం కాదు. జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతకండి. జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతకండి రా. జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతకండి. ఆయనని వెతికింది కాబట్టి ఆయన మరుగుగా ఉండాలనుకున్నా, ఆయన కనపడకుండా ఉండాలనుకున్నా, ఆయన కనపడకుండా ఉండలేకపోయాడు, మరుగుగా ఎందుకని ఆయన వెతికింది? నువ్వు యేసయ్యను వెతికేవా? అయితే పిల్లలారా, ఏమే ప్రతిష్ఠిత కలిగిన వంశంలో ఉంది. సురోపినికి వంశంలో జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతుకుతుంది, గ్రీసు దేశస్థురాలై. కానీ ఏమేమో ఏ స్త్రీ, ఏమే స్త్రీ, ఆ మాట అందరనండి, కనాను స్త్రీ అంటే అర్థం ఏంటో తెలుసా? శపించబడినది. ఇదేంటి? ఈ శాపం ఎలా వచ్చింది? ఏమి ప్రతిష్టలోనే ఉంది కదా, ఏమి వంశం స్వరూపానికి వంశమే కదా, ఏమి ప్రతిష్టలోనే ఉంది కదా, ఏమి వెతుకుతున్నది జ్ఞానమై ఉన్న క్రీస్తునే కదా. మరి ఏం మీదకి శాపం ఎందుకు వచ్చింది? కనాను స్త్రీ అని ఉంది బైబిల్లో. కనాను స్త్రీ అంటే శపించబడింది. ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈమె ద్వారా వచ్చింది కాదు, ఈమె పూర్వీకుల నుండి వచ్చింది. అసలు బైబిల్లో కనాను అంటేనే శపించబడిన వాడు. నోవాహు తన కుమారుడు తప్పు చేశాడు. నోవాహు ఒక రోజున తన ఇంట్లో ఒంటి మీద వస్త్రం తొలగిపోయి పండుకొని ఉన్నాడు. ద్రాక్షరసం తాగి మొత్తుడై నోవాహు ఒంటి మీద వస్త్రం తొలగిపోయింది, దిశములతో ఉన్నాడు. ఒక కొడుకు వచ్చాడు, తండ్రి దిశములు చూశాడు. తండ్రి దిశములు చూసి తండ్రిని అపహాస్యం చేశాడు. అపహాస్యం చేశాడు. ఆ మాట వెళ్ళి తన ఇద్దరు అన్నలకు చెప్పాడు. వాళ్ళేం చేశారు? తండ్రి దిశములు చూడకుండా వెనక్కి తిరిగి వచ్చి తండ్రి దిశముల మీద వస్త్రం కప్పారు. ఇదంతా పండుకొని మొత్తుడై ఉన్న నోవాహుకి తెలియదు. కానీ నోవాహు నిద్ర నుండి మేలుకొని ముగ్గురు కొడుకుల్ని దీవిస్తున్నాడు. దీవిస్తూ దిశములు చూశాడా? వానన్నాడు, నీకు పుట్టబోయే కొడుకు కనాను శపించబడిన వాడవుతాడు, ఆ శాపం తరతరాలు ఉంటుంది అన్నాడంతే. ఇది నోవాహుకి ఎలా తెలుసు? ప్రభు బయలుపరిచాడు. అంటే కనాను వంశం మీదకి శాపం ఎలా వచ్చింది? తండ్రిని అపహాస్యం చేయటం బట్టి. పిల్లలారా వినండి, కన్న తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆధ్యాత్మికంగా పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు, నీ జీవితం మొత్తంలో జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులనైనా నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న ఆత్మీయ తల్లిదండ్రులైనా ఎప్పుడూ అపహాస్యం చేయకూడదు. అది తరతరాల శాపం. తరతరాల శాపం అండి. ఈమె ప్రతిష్ట కలిగిందే, యేసునే వెతుకుతుంది. కానీ ఒక శాపం ఆమె బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. ఒక శాపం ఆ ఇంటి మీద ఏలుబడి చేస్తుంది. ఒక శాపం దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందుకోకుండా వారిని దూరం చేస్తుంది. ఆ శాపం ఎక్కడి వచ్చిందో తెలుసా? తన పూర్వీకుల నుండి, తన తండ్రి ఇంటి నుండి. అదిగో కనాను శపించబడ్డాడు. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలో మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 25వ వచనం.
కనాను శపింపబడిన వాడై కనాను ఎందుకు శపించబడ్డాడు? తన తండ్రిని అపహాస్యం చేశాడు, అవమానపరిచాడు. కొట్టాడా? కొట్ల. తిట్టాడా? తిట్ల. అపహాస్యం చేశాడు, అవమానపరిచాడు. ఆ శాపం ఈమె తల మీద ఉంది. పిల్లలారా, ఎంతమంది మీ తలల మీద మీ తల్లిదండ్రుల శాపాలు ఏలుబడి చేస్తున్నాయి? మీ తండ్రిని ధిక్కరించి శాపగ్రస్తమైన స్థితిలో మీలో ఎంతమంది ఉన్నారు? మీ తల్లిని అవమానపరిచి, మీ తల్లిని ధిక్కరించి, మీ తండ్రిని అవమానపరిచి, ఆత్మీయ తల్లిదండ్రులను, దైవికంగా పెంచిన తల్లిదండ్రులను ధిక్కరించి, శారీరకంగా కన్నా తల్లిదండ్రులు లక్ష్య పెట్టక శాపాన్ని తెచ్చుకున్న కుటుంబాలు మీలో ఎంతమంది ఉన్నారు? తండ్రిని దూషించటం తేలికని అనుకుంటున్నావా? అది తీరని శాపం. ఆత్మీయ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టటం, అవమానపరచటం నీ ఇష్టం అనుకున్నావా? అది భయంకరమైన శాపం. అక్కడే ప్రారంభమైంది. కానీ ఒకటి చెప్తున్నాను, నిన్ను కన్న తండ్రి, శరీర తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రి కావచ్చు, వారు నీకన్నా తక్కువ వారు కావచ్చు, జ్ఞానం లేని వారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, అందువు లేని వాళ్ళు కావచ్చు, నీకన్నా అన్నిటిలో వాళ్ళు తక్కువ కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో, వారు నీకు తల్లిదండ్రులు అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. నీ ఆత్మీయ తండ్రి నీకన్నా చదువు లేనివాడే, నీకన్నా అందం తక్కువవాడే, నీకన్నా జ్ఞానం లేనివాడు కావచ్చు, కానీ నీకు తండ్రి. నిన్ను కన్న తండ్రి నీకన్నా నల్లంటి వాడు కావచ్చు, కానీ నీ తండ్రి. పిల్లలారా, తల్లిని దూషించడం అంటే, తల్లిని అవమానపరచడం అంటే, తండ్రిని దూషించడం అంటే చిన్న విషయం కాదు. ఈ కనాను స్త్రీ మీద ఉన్న శాపం ఏంటో తెలుసా? ప్రతిష్టలోనే ఉంది, ప్రతిష్ఠత కలిగిన వంశంలోనే ఉంది, జ్ఞానమై ఉన్న క్రీస్తునే వెలుగుతుంది. కానీ ఈ ఇంటి మీద శాపం ఏంటో తెలుసునా? తండ్రిని దూషించిన శాపం. ఎంతమంది మీలో కన్న తల్లిదండ్రులను అవమానపరిచేవారు ఉన్నారు, ధిక్కరించేవారు ఉన్నారు. వీరు మా తల్లిదండ్రులు కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఆత్మీయ తల్లిదండ్రులను అవమానపరిచేవారు మీలో ఎంతమంది ఉన్నారు? జాగ్రత్త. భూమి మీద మనకు దేవుడిచ్చిన ఇద్దరు తండ్రులు. ఒకడు జన్మనిస్తాడు, ఒకడు నిన్ను క్రీస్తులో పెంచుతాడు. జన్మనిచ్చిన తండ్రి ఒకడు, నిన్ను దేవునితో అంటుకట్టి పెంచే తండ్రి మరొకడు. వాడెవడు? ఆత్మీయ తండ్రి. నీ లైఫ్ లాంగ్ జీవితం మొత్తంలో కూడా, నీ జీవితం మొత్తంలో కూడా ఈ తండ్రులను అవమానపరిచే గుణం, ఈ తండ్రుల గురించి అపహాస్యంగా మాట్లాడే పద్ధతి మనలో ఉండకూడదు. ఆ కనాను స్త్రీకి ఆ శాపం, ఆమె పాపం చేయలేదు, కానీ ఆమె పూర్వీకులు తల్లిదండ్రులను ధిక్కరించి ఆ శాపం ఉంది. ఆ శాపంతో తనకు ఒక చిన్న కుమార్తె ఉంది. ఏంటి? ఎంత కుమార్తె? హలో చెప్పండి. హల్లెలూయా. ఆమెకు ఎంత కుమార్తె ఉంది? మత్తయి సువార్తలో రాయలేదు చిన్న కుమార్తె అని. మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాశాడు. చదవండి ఆ మాట. 7వ అధ్యాయం 24-25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ. ఎంత కుమార్తె ఉంది చెప్పండి? చిన్న కుమార్తె గల ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. చిన్న కుమార్తె, అపవిత్రాత్మ పట్టిన. రైట్. ఎందుకు అపవిత్రాత్మలు పట్టాయి? ప్రతిష్టలో ఉందిగా ఈ తల్లి, జ్ఞానాన్ని వెతుకుతుందిగా, క్రీస్తునే వెతుకుతుందిగా, ప్రతిష్టతలోనే ఉందిగా. మరి ఆ బిడ్డకు దెయ్యం ఎందుకు పట్టింది? శపించబడిన అనుభవం, పూర్వీకుల నుండి వస్తున్న శాపం, పూర్వీకుల నుండి వస్తున్న శాపం. పిల్లలారా, ఒక విషయాన్ని మర్చిపోకండి. దయ్యపు ఆత్మలు చాలా జాగ్రత్త. బైబుల్ యేసయ్య తన శిష్యులను పంపుతూ దెయ్యముల మీద, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి పంపించాడు. దైవ సేవకులారా వినండి. దయ్యముల మీద, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి తన శిష్యులను పంపించాడు.
ఇదేంటి? సేవ చేయటానికి దెయ్యాల మీద అధికారం కావాలా? అపవిత్రాత్మల మీద అధికారం కావాలా? చెప్పునా, ఒక గర్భం మూయబడి ఉండటానికి గల కారణం దయ్యపు ఆత్మ. ఒకడు మూర్ఛ రోగంతో ఉండటానికి గల కారణం దయ్యపు ఆత్మ. ఒకడు చెవిటివాడు మూగవాడు అవటానికి గల కారణం దయ్యపు ఆత్మ. ఒకరిద్దరు భార్యాభర్తల మధ్య మాటి మాటికి మనస్పర్ధలు రావటానికి గల కారణం. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడతలేదు. ఒకడు వ్యసన క్రాంతిలో, దయ్యపు ఆత్మల్లో అపవిత్రాత్మ వేరు, దురాత్మ వేరు. హలో, అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం చేస్తాడో తెలుసా? అపవిత్రమైన కార్యాలు చేస్తాడు. అపవిత్రాత్మ పట్టినవాడు అపవిత్రమైన కార్యాలు చేస్తాడు. దయ్యం పట్టినవాడు తనను తానే బాధపరుచుకుంటాడు. దయ్యానికి అపవిత్రాత్మకు వ్యత్యాసం ఉంది. ప్రభువా, వీడు దయ్యం పట్టి నీళ్ళల్లోనూ అగ్నిలో దూకేస్తున్నాడు ప్రభువా. ఒకడింటి మీద నుండి ఎందుకు దూకేస్తాడు? 3 అంతస్తుల బిల్డింగ్ నుండి ఎందుకు దూకేస్తారు? ఎందుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటారు? దయ్యపు ఆత్మలు. ఈ పిల్లకి, ఈ కనాను స్త్రీకి ఆమె ప్రతిష్టలోనే ఉంది. హలో, ఆమె ప్రతిష్టలోనే ఉంది. జ్ఞానమై ఉన్న క్రీస్తుని వెతుకుతుంది. కానీ తన కుమార్తెకు దయ్యం. ఎంతమంది మీ భర్తలకు దయ్యం పట్టినట్టు ప్రవర్తించేవారు ఉన్నారు? ఏ శాపం, ఏ పూర్వీకుల శాపంతో దయ్యపాత్మలతో మీరు బాధించబడ్డారు? అదుగో ఈ కనాను స్త్రీ తన పూర్వీకుల ద్వారా వచ్చిన శాపాన్ని బట్టి ఆమె బిడ్డల మీద దయ్యపాత్మ పనిచేస్తుంది. దయ్యపాత్మ పనిచేస్తుంది. దయ్యపాత్మ ఒకరిని మూర్ఛ రోగం వచ్చేటట్టు చేసింది. దయ్యపు ఆత్మ ఒకడు చెవులు వినబడకుండా చేసింది. దయ్యపు ఆత్మ ఒకరిని మోగవాడిని చేసింది. దయ్యపు ఆత్మ ఒకరిని ఆత్మహత్య చేసుకునేటట్లు చేసింది. దయ్యపు ఆత్మ ఒకరిని ఇల్లు విడిచి సమాధుల్లో నివసించేటట్లు చేసింది. దయ్యపు ఆత్మ ఒకరిని రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని తానే గాయపరుచుకునేటట్టు చేసింది. కానీ రోజున సేవకులు బోధించేవారు ఎక్కువైపోయారు. ఈ దయ్యపాత్మలను బంధించేవారు ఎక్కడున్నారు? లేరు. బాబోయ్, మనకు అక్కడ బోధ చెప్తాం. ఎవరికి కావాలని బోధ? అసలు ఆ ఇంట్లో పట్టింది దయ్యంగా, ఆడికి పట్టింది దయ్యంగా. దయ్యం పట్టుపోదాన్ని చక్కగా నిద్రపోతాడా? పట్టింది ఏంటది? దయ్యం. స్తోత్రం చెప్పు. ప్రభు ఏం చెప్పాడు? మార్కు 16:16 చదవండి. మార్కు 16:16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏం వెళ్ళగొట్టాలి చెప్పరే? దయ్యాలు. దయ్యాలు ఉన్నాయా అనటానికి బైబిల్ ఆధారం ఉంది. దయ్యాలు ఉన్నవి. దయ్యం ఉందా చెప్పరే? సమాధానం చెప్పండి. లేదా? ఒక ఆయన అడిగాడు, బిల్లి గ్రహం గారిని అడిగారట. ప్రపంచ సువార్థికుడైన బిల్లి గ్రహం గారి దగ్గరికి వెళ్ళి దయ్యాలు ఉన్నాయా అని అడిగాడట. బిల్లి గ్రహం గారు అన్నారట, నువ్వు బైబిల్ని నమ్ముతావా అన్నారట. నేను ఎందుకు నమ్మను? నేను బైబిల్ని నమ్మితే దయ్యాలు ఉన్నాయని కూడా నువ్వు నమ్మాలి. దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా అండి? దయ్యాలు ఏం చేస్తాయో సువార్త 4 సువార్తల్లో కూడా రాయబడ్డాయి. ప్రభువే చెప్పాడు, వీడు చెవిటివాడుగా పుట్టడానికి గల కారణం ఇదిగో, చెవిటితనానికి గల కారణం దయ్యం. కొన్ని రోగాలకు గల కారణం దయ్యం. కొన్ని యాక్సిడెంట్ల కారణం దయ్యం. ఆత్మహత్య ప్రేరేపణలకు గల కారణం దయ్యం. అప్పుడు దాకా సరదాగా పడుకుంటారు మంచం మీద, సమస్య వచ్చి పడిపోద్ది.
భార్యాభర్తలండి. కారణం ఏంటి? దయ్యం. ప్రభు అన్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టండి అన్నాడు. దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకు వచ్చి ఏ సమస్యతో చెప్పండి? ఎవరు పట్టింది? చిన్న కూతురుకు పట్టింది. ఇది ఎక్కడికి సమస్య? తన చిన్న కూతురుకు పట్టింది. చిన్న కుమార్తెనుంది, తన కూతురుకు పట్టిందట. ఏమేమో ప్రతిష్టలో ఉంది, ఏమేమో యేసయ్యని వెతుకుతుంది, కానీ కూతురికి ఏం పట్టింది? కారణం ఏంటి? పూర్వీకుల శాపం. నువ్వెంత ప్రతిష్టలో ఉన్నా, నువ్వెంత సమర్పణలో ఉన్నా, నీ పూర్వీకులు తల్లిదండ్రులు ధిక్కరించడం వల్ల, దైవ సేవకులు ఆత్మీయ తల్లిదండ్రులను, శారీరక తల్లిదండ్రులను ధిక్కరించిన శాపం అదిగో బిడ్డకు దయ్యం పట్టింది. ఈ దయ్యపు ఆత్మ పట్టి యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరికి వస్తే నేను మొదటే చెప్పాను, ఆ రోజు యేసయ్య ఏమన్నాడు? నేను ఇక్కడ ఉన్న సంగతి చెప్పాలి. నేను ఇంట్లో ఉన్నానన్న సంగతి ఎవరికి? యేసయ్య ఆ రోజు మురుగ్గా ఉండాలనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఈ స్త్రీ యేసయ్యను కనుగొని యేసయ్య దగ్గరకు వచ్చింది. వచ్చి ఏం చేసింది? మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన తూరు సీదోనుల ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా ప్రభువా ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని. ఈ కనాను స్త్రీ ఏం చేసిందండి? యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను అంటే ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? తూరు సీదోనుల ప్రాంతవాసులందరూ దేవుని వాక్యాన్ని ఎరుగక, మౌర మనసు పొందక, దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకుని శాపగ్రస్తమైన ప్రజలైనప్పటికీ ఆ ప్రజల్లో నుండే దేవుని సత్యాన్ని ఎరిగిన ఒక స్త్రీ ఉంది. ఈమె కనాను స్త్రీ. ఈమె యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని సంబోధిస్తుంది? ప్రభువా. చెప్పండి. యేసయ్యను కొంతమంది బైబిల్లో ఏమన్నారో తెలుసా? ఈయన వడ్లవాని కుమారుడు కాడా? ఈయన మరియ కొడుకు కాదా? యోసేపు వీళ్ళ తండ్రి కాదా? వీళ్ళ అన్నలు ఎవర్రా? యాకోబు, యోసేపు, వీళ్ళందరూ వీళ్ళ అన్నలు కాదా? ఆఫ్టర్ అన్నట్టు మాట్లాడారు. యేసయ్య శిష్యుల్లో ఒకడు అన్నాడు, నువ్వెవరో నాకు తెలుసు, ఏలియావు అన్నాడు. మరొకడు అన్నాడు, నువ్వు యోహాను అన్నాడు. మరొకడు అన్నాడు, నువ్వు ప్రవక్తవు అన్నాడు. మరొకటి అన్నాడు. కానీ వీళ్ళందరూ యేసయ్యను గుర్తించిన సాక్ష్యాలన్నీ చెల్లలేదు. ఈమె ఇచ్చిన సాక్ష్యం చూడండి ఎంత గొప్పదో. ప్రభువా దావీదు కుమారుడా. దావీదు ఎవరు? రాజు. ఈయనెవరు? దావీదు కుమారుడు అంటే రాజు. రాజు కొడుకేంటి? ఏమని సంబోధిస్తుంది? ప్రభువా దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటో తెలుసా? నా రాజా, నన్ను పాలించటానికి వచ్చిన వాడా, నా ఏలిక, నా ప్రభువా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నన్ను పాలించువాడా. దావీదు కుమారుడా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నన్ను ఏలటానికి వచ్చిన రాజు. గుడ్డి భక్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించు
ఆశీర్వదించమని కేక వేసి ఆశీర్వదించబడ్డాడు. నేను అంటాను, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనను కూర్చుని నీకు సరైన ప్రత్యక్షత ఉండాలి. ఆయన ఎవరు అసలు? ఈ సులోపెనికీయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలైన ఈ స్త్రీ శపించబడిన అనుభవం నుండి విడిపించబడటానికి గల కారణం అవరోధాలన్నీ దాటుకుంటూ వచ్చింది. ఎన్ని అవరోధాలు? తన ప్రాంతం దేవుని ఎరగని ప్రాంతం, బంధకాల్లో ఉన్న ప్రాంతం, తమ ప్రాంతానికి రాజుగా సైతాను ఉన్నాడు. వాటన్నిటిని జయించి యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమనుకున్నాడు? నేను కనబడకుండా మరుగ్గా ఉండాలనుకున్నాడు. ఎట్టకేలకు అవన్నీ చేయించుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది చెప్పండి? సరైన సంభాషిస్తుంది, సరైన విధంగా సరైన ప్రత్యక్షతతో మాట్లాడుతుంది. యేసు ఎవరు? నేను అడుగుతున్నా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నువ్వెవరు అనుకుంటున్నావు? ఏం చేయగలరు అనుకుంటున్నావు? ఆయన ఎంతటి సమర్థవంతుడని నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు? నీవిచ్చే సాక్ష్యం మీదే నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అబ్రహాం అన్నాడు, నీ దేవుని గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావంటే ఆయన అన్నాడు, నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగా పిలుస్తాడు. ఆయన పిలిచాడా? లేనివి ఉన్నట్టుగా మారిపోతాయి. ఆయన పిలిచాడా? ఉన్నవి. అబ్రహాము ఇచ్చాడు సాక్ష్యం, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. నీకేం తెలుసు అబ్రహామా అని అడిగితే, అదిగో సృష్టిలో శూన్యములో ఏమీ లేనప్పుడు ఉన్నట్టుగా పిలిచాను. నక్షత్రములారా, సూర్య చంద్ర నక్షత్రాదులారా కలుగునుగాక. లేని వాటిని పిలిచాడు, అవన్నీ కలిగిపోయాయి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలుస్తాడు అన్నాడు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటం ప్రారంభం చేశాడు. ఒక మాట చెప్పునా, యేసయ్యను నువ్వు ఆరాధించే ఆరాధనలో ఆయన ఏమై ఉన్నాడని నీ హృదయమందు విశ్వసించి ఒప్పుకోగలుగుతావో, నీ నోటితో చెప్పగలుగుతావో, నీ ఒప్పుకోలును బట్టి, నీ సంభాషణ బట్టి, నీకు ప్రభు ఎడల, ప్రభువుని బట్టి, నీకున్న ప్రత్యక్షతను బట్టి ప్రభు కార్యాలు చేస్తాడు. దావీదు కుమారుడా, నా రాజా, దావీదు కుమారుడా అంటే అర్థమేంటి తెలుసా? నా రాజా, నన్ను పాలించువాడా, నన్ను కరుణించయ్యా. నేను ప్రతిష్టలోనే ఉన్నానయ్యా, నేను నిన్నే వెతుకుతున్నానయ్యా. కానీ నా ఇంటి మీద తల్లిదండ్రులను లెక్కబెట్టని శాపం నా బిడ్డల మీద ఏలుబడి చేసి నా బిడ్డలు దయ్యం పట్టిందయ్యా. నా రాజా, నా ప్రభువా, నా నీలువాడా, నన్ను కనికరించండి. సరైన ప్రార్థన చేసింది కనాను స్త్రీ. కానీ అక్కడ వచ్చిన అవాంతరం, మరొక అవాంతరం వచ్చి పడిపోయింది. చూడండి నా కింద మాటలు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన 23వ వచనం. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనా, ఇన్ని పరీక్షలు ఎవడు తట్టుకుంటాడు? తూరు సీదోనుల ప్రాంతానికి వచ్చినప్పుడేమో అసలు ఆయన ఎక్కడున్నాడో కనపడకుండా ఉండాలని, మరుగ్గా ఉండాలని ప్రయత్నించాడు. సరే, ఎట్టకేలకు ఆయన్ని కనుగొంది. కనుగొన్న తర్వాత ఆ బిడ్డను వదిలించి, ఆ బిడ్డను స్వస్థపరచడానికి శాపం అడ్డుగా వచ్చింది. సరే, ఆ శాపాన్ని అధిగమించి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఇప్పుడు యేసయ్యని వేడుకుంటుంది. ఏమని? దావీదు కుమారుడా, నా ప్రభువా, నా రాజా, నన్ను కరుణించు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి? ఆయన ఆమెతో చెప్పండి, ఒక్క మాట అయినా చెప్పలేదు. ఈ మాట మీ హృదయంలోకి తీసుకోండి.
ఒక్కొక్కసారి సరిగ్గా మనం ప్రార్థన చేసిన, ప్రార్థించవలసిన రీతిలోనే ప్రార్థించిన, సమర్పణలో ఉండి ఆయననే వెతుకుతూ ఆయనను కనుగొని ఆయన యొద్దకు వచ్చి విన్నవించుకోవలసిన రీతిలో ఆయనను మనం విన్నవించుకుంటున్నా, ప్రార్థించాల్సిన రీతిలో మనం ప్రార్థిస్తున్నా, ఒక్కొక్కసారి ఆయన ఒక్క మాట అయినా చెప్పడు, మౌనంగా ఉంటాడు. ఈ కనాను స్త్రీ విషయంలో అదే చేశాడు దేవుడు. మౌనంగా ఉన్నాడు. ఆమె అరుస్తుంది, కేకలు వేస్తుంది, నా కుమార్తె చాలా బాధపడుతుందయ్యా, దయ్యం పట్టి నా కుమార్తె చాలా బాధపడుతుందయ్యా. ప్రభువా, ఏలిక, నన్ను ఏలువాడా, నన్ను పాలించువాడా, నా రాజా, నువ్వు కరుణించయ్యా. నా ఇంటి మీద శాపం ఉందయ్యా, నా బిడ్డల మీద శాపం ఉందయ్యా, దయ్యపాత్మల చేత బహు బాధపడుతున్నారయ్యా, కరుణించయ్యా అని కేకలు వేస్తుంది. చెయ్యాల్సిన రీతిలో ప్రార్థన చేస్తుంది, స్తుతించాల్సిన రీతిలో స్తుతులు చెల్లిస్తుంది, ఇవ్వాల్సిన రీతిలో కానుకలు ఇస్తుంది. కానీ దేవుడు చెప్పడే, ఒక్క మాట్లాడతలేదట. ఆమె అరుస్తుంది, ప్రభు అక్కడే ఉన్నాడు, ఆయన మాట్లాడలేదు. ఇదే విషయం నీ జీవితంలో జరిగితే నువ్వేం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కుంటావు. ప్రభువు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఇంకొక ఆప్షన్ ఎత్తుక్కుంటావు. ప్రభువు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే ఏం చేస్తావు? డాక్టర్ ఎత్తుకు పరిగెత్తుతావు. ప్రభువు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే ఏం చేస్తావు? మరొకరు సలహా తీసుకుంటాం మొదలు పెడతావు. కానీ మళ్ళా చేయలేదు. ఏమిలో చూడండి ఎన్ని గొప్ప లక్షణాలు. తూరు సీదోనుల ప్రాంతాలన్నీ దేవునికి వ్యతిరేకంగా నిబంధన చేసుకుంటే ఈమె మాత్రం యేసుతో నిబంధన చేసుకుంది. తూరు సీదోనుల పట్టణస్థులందరూ ధన జ్ఞాన సమృద్ధితో నింపబడితే ఈమె యేసును వెతికే పర్యటనలో ఉంది. తూరు సీదోనుల ప్రాంతాలన్నీ మారు మనసే పొందని స్థితిలో ఉంటే ఈమె మారు మనసుకు కారణమైన యేసుక్రీస్తును సమీపించడానికి వెతుకుతుంది. తూరు సీదోనుల ప్రాంతాలు దేవుని ఉగ్రత బారిన పడటానికి సంసిద్ధంగా ఉంటే ఈమె మాత్రం రక్షకుడైన యేసును సమీపించింది. సరే, ఈమె ఇన్ని ఆటంకాలు తట్టుకొని యేసయ్య దగ్గర రావాలంటే యేసయ్య చూడండి ఎన్ని పరీక్షలు పెట్టాడు. తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి, నేను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి, ఎట్టకేలకు ఆ బంధకాలు తెంచుకొని వస్తుంటే యేసయ్య కనపడకుండా ఉండాలనుకున్నాడు ఒకటి. సరే, ఆయన కనపడకుండా ఉండాలి, మరుగ్గా ఉండాలని ప్రయత్నం చేసిన ఆయనను వెతికి కనుగొంది. రెండు, వచ్చి ప్రార్థన చేస్తుంది, సరైన ప్రార్థన చేస్తుంది, చేయాల్సిన విధంగానే చేస్తుంది. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడండి, ఒక్క మాట అయినా, నువ్వు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీతో ఒక మాట కూడా చెప్పలేదా? వెయిట్ ఆన్ ది లార్డ్. దేవుని కొరకు కనిపెట్టండి, ఆయన మాట కొరకు వేచి చూడండి. ఒక్క మాట అద్భుతం చేస్తుంది, ఒక్క మాట విజయాన్ని ఇస్తుంది, ఒక్క మాట యుద్ధ రంగంలో జయాన్నిస్తుంది. ఆ మాట వచ్చే వరకు కూడా ఒక్కడుగు ముందుకు వేయొద్దు. నేను ఎటు పోవాలి, నేనెటు పోగలను దేవా, నేనెటు పోవాలి, నా బిడ్డల వివాహ విషయమై నేనేం చేయాలి? ఒక్క మాట. ప్రభు మాట్లాడు. మీ అయ్యగారు ప్రార్థన చేసి చెప్పేసరికి పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టేస్తారంటే ఎటు కుదురుతుంది కదా? ఒక్క మాట కూడా మాట్లాడు దేవుడు. ఒకసారి నేను కాదు, ప్రభువు చూడండి, ఆమె ప్రార్థన చేస్తుంది కానీ ఆయన ఒక్క మాట కూడా. మీ జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. ఆయన నాతో మాట్లాడతాడు, ఒక ప్రవచనం ద్వారా మాట్లాడతాడని ఎన్ని రోజులు ఎదురు చూస్తుంటారు.
ఈ స్త్రీ కూడా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నా ప్రభువా నా రాజా నన్ను కరుణించమని కేకలేస్తుంది. కానీ ఆయన ఒక్క మాట అయినా చెప్పలేదు అని చూడండి. ఒక్క మాట అయినను చెప్పలేదు. నువ్వేం చేస్తావు? నువ్వు ఒక ప్రయత్నం చేయదలంచావు, నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నావు, ఆయన ఏమీ చెప్పట్లేదు. నువ్వేం చేస్తావు? తొందరపడతావా? అక్కడ వేచి ఉంటావా? దావీదు ఒక రోజున దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఫిలిష్తీయులు దండెత్తి వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళమంటావా? వెళ్ళు, కానీ ఒక సూచనిస్తున్నాను. శత్రువు నీ మీదకి దండెత్తి వచ్చినా, నీ పాలెంలోకి వచ్చినా నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు. నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి. ఎప్పుడో తెలుసా? అది కొన్ని ముందు కంబలి చెట్లు ఉన్నాయి. ఆ కంబలి చెట్లు ఒకదాని కొన మరొక దానితో కలుసుకోవటం నువ్వు చూస్తావు. అప్పుడే నువ్వు బయలుదేరి యుద్ధానికి వెళ్ళు. కంబలి చెట్లు ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి, అప్పుడు యుద్ధానికి వెళ్ళు. అప్పుడు నువ్వు జయం పొందుతావు. కంబలి చెట్లు కలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళావా, ఓడిపోతావు. దావీదు పొద్దున్నే మొదలుకొని తెల్లవారే వరకు, సాయంత్రం వరకు, సాయంత్రం నుండి పొద్దున్నే వరకు ఆ కంబల చెట్లు చూస్తున్నాడు. ఒకవేళ పండుకుంటే ఆ కంబల చెట్లు కలుసుకుంటే ఏమో, ఎక్కడికైనా వెళ్తే కంబల చెట్లు కలుసుకుంటే ఏమో. పగలు రాత్రి నిద్ర లేదు. ఆ కంబల చెట్లు ఎప్పుడు కలుసుకుంటాయా? యుద్ధానికి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. శత్రువులు ముందుకు వచ్చేస్తున్నారు. దేవుడు అంటాడు వెళ్ళొద్దంటున్నాడు. బూర్లు ఊపుతున్నారు. శత్రువులు ఇంకా ముందుకు వచ్చేసారు, పాలెంలోకి వచ్చేసారు. కంబల చెట్లు కలుసుకోవట్లేదు. ఏం చేయాలి ప్రభు? శత్రువు పాలెంలోకి వచ్చేసాడు, కంబల చెట్లు కలుసుకోవట్లేదు. యుద్ధానికి వెళ్ళటానికి వీల్లేదు. సరిగ్గా ఓ సాయంత్రం పూట దావీదు కనిపెట్టి చూస్తూ ఉండగా కంబల చెట్లు కలుసుకున్నాయి. అంతే, దావీదు పోరబోతాడు. శత్రువులు ఒకరినొకరు పొడుచుకు చచ్చిపోయారు. స్తోత్రం చెప్పు. ఒక్క మాట, ఆ మాట కొరకు నువ్వు వేచి చూడాలి. ఈ కనాను స్త్రీ దేవుని వద్దకు వచ్చింది, ఆటంకాలు అధిగమించింది. దేవుడే కనబడకూడదు అనుకున్నాడు, కానీ ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టింది. ప్రార్థనతో, ప్రతిష్టతతో, వ్రతంతో ఆయన కనుగొని సరైన ప్రార్థనే చేస్తుంది. కానీ ప్రభు సమాధానం ఏట్లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటో తెలుసా? మన ఇంట్లో ఏ కార్యం జరిగినా, ఇల్లు కట్టదలంచినా, పెళ్లి చేయదలంచినా, ఒక నూతన వ్యాపారం ప్రారంభించదలంచినా, ఒక నూతన వస్తువు తీసుకోదలంచినా, దేవుని మాట తీసుకోకుండా మనం చేయకూడదు. కంబలి చెట్లు కదలాలి, దేవుని నోట నుండి ఒక మాట రావాలి. కానీ ప్రభువు చెప్పుడే, మరి ఎట్టా? ఏమిటో కూడా చెప్పలేదుగా. ఆయన బ్రతిమలాడుకుంటుంది, కానీ ఆయన ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడేం జరిగింది? కింద మాటలు చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచుంది, ఈమెను చెప్పండి. ఆయన శిష్యులు అంటున్నారు, ఇదిగో ఈ కేకలేసేదాన్ని పంపేసాయి అంటే శిష్యులు కూడా ఒక అడ్డుబండ అయిపోయారు. ఏమికి ప్రభు ఏమో మాట్లాడుతలా, ఆయన శిష్యులు ఏమో తోలేయటానికి చూస్తున్నారు. ఒక ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటంకాలు వస్తాయో. ప్రభు వలన నీవు ఒక కార్యాన్ని పొందాలనుకొని ప్రయత్నించినప్పుడు ఎట్టకేలకు బంధకాలు తెంచుకొని వచ్చావు. తూరు సీదోన్ల ప్రాంతాల నుండి, సాతాను బంధకాల నుండి బంధకాలు తెంచుకొని ప్రభు సన్నిధికి వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవుని కార్యం చూడటానికి కొంత
కొంత టైం పడుతుంది. ప్రభు ఎదురు నువ్వు సమాధానం రావటానికి కొంత టైం పడుతుంది. ప్రభు నీకు కనబడటానికి నువ్వు వెతకవలసి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినా ప్రభు ఎదురు సమాధానం రావటానికి కొంత టైం పడుతుంది. అంతేకాదు ఆయన శిష్యులే, ఆయన సేవకులే నీ కట్టుబండ్లు అయిపోతారు. పంపి తోలేసేయండి అంటారు. ఎన్ని ఆటంకాలన్నీ కనాను స్త్రీకి. ప్రభు ఏమో కనపడకుండా ఉండాలనుకున్నాడా? సరే, ఎట్టకేలకు ప్రార్థన చేసి కనిపెట్టింది ఆయన ఎక్కడున్నాడు. బంధకాలు తెంచుకొని వస్తేనేమో ప్రభు కనుమరుగ్గా ఉండాలనుకున్నాడా? ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటేనేమో ఒక్క మాట చెప్పడం లేదా? కేకలేస్తుంటేనేమో అయ్యగారులందరూ అడ్డు వస్తున్నారా? భలే ప్రార్థన నేర్చుకున్నావులే. అగో ఎక్కడ నేర్చుకున్నావు? శిష్యులు అడ్డగిస్తున్నారా? ఇన్ని పరిస్థితులు దాటి ఆఖరికి యేసు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా బ్రతిమాలుకుంటుంది. ఆయన పాదముల మీద పడి ఎట్టకేలకు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం ప్రభువా, బంధకాలు తెచ్చుకొని నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వు కనుమరుగై ఉండాలని ప్రయత్నించినా నీవెక్కడున్నావో ప్రార్థన చేసి కనిపెట్టాను. నీకు మొర్ర పెట్టుకుంటున్నాను ప్రభువా. నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందయ్యా అని ఆయన పాదాల మీద పడి ఆయనకు మొక్కుతుందట. మూల భాష బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? సాగిలపడి ఆయనకు మొక్కుతుందట. కన్నీళ్లతో ప్రతిమాలుతుందట. నేను ఒక మాట చెప్పనా? దేవుడు చాలా బలవంతుడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి ఒక బలహీనత ఉంది. ఏం చెప్పండి? ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ఏంటో తెలుసా? ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఎవరు మొక్కినా, ఎవరు ఆరాధించినా చలించిపోతాడు. పాపాత్మురాలు ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు విడవగానే సమాధానం కలదానపై వెళ్ళిరమ్ము. హిజ్కియా కోన తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థించగానే నీ ఆయుష్ పొడిగించాడు. మన దేవునికి ఉన్న ఒకే ఒక బలహీనత, నువ్వు కన్నీళ్లు విడిచి ఆయన పాదాల మీద బ్రతిమాలుకుంటే, సాగిలపడి ఆయన పాదాల మీద పడి నువ్వు మొక్కితే సహించుకోలేడు, జీర్ణించుకోలేడు, వెంటనే స్పందిస్తాడు. అందుకని ఈ 2020 సంవత్సరంలో ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో నీవు ఆయనను కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి మొక్కే వ్యక్తివి కావాలని కోరుకుంటున్నాను. బంధకాలు తెంచుకుని వచ్చింది. మరుగ్గా ఉన్న యేసయ్యను కనుగొంది. ప్రార్థన చేస్తే ఒక్క మాట మాట్లాడిపోయినా సహించుకుంది, ఓర్చుకుంది. ఆఖరికి ఆయన పాదాల మీద పడి మొక్కుతుంది. కన్నీళ్ళు విడిచి నీ పాదాలే శరణం, నీ పాదాలే శరణం అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇంకా పరీక్షిస్తున్నాడు. ఇదిగమ్మాయి, నువ్వెవరివి? కనాను స్త్రీవి. నీ ఇంటి మీద శాపం ఉంది, నీ బిడ్డల మీద శాపం ఉంది, నీ వంశమే శపించబడింది. కనాను ఎవడు? శపించబడినవాడు. ఆ శపించబడిన స్థితిలో నువ్వు ఉన్నావు. నేను కనికరిస్తాను. నువ్వు కన్యురాలవి. నీ పట్టణం ఏంటి? తూరు సీదోన్ల ప్రాంతం. నువ్వు కన్యురాలవి. నీ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు విరోధంగా నిబంధన చేసుకున్నారు. నీ పట్టణంలో ఉన్న వారికి జ్ఞానం ఎక్కువ, సమృద్ధి ఎక్కువ. తమకున్న జ్ఞానంతో, తమకున్న సమృద్ధితో నన్ను ధిక్కరించారు, నాకు విరోధంగా నిబంధన చేసుకున్నారు. నువ్వు శపించబడిన దానివి. నీ పట్టణాన్ని పాలించేవాడెవడు? సాతాను. అలాంటి ప్రాంతవాసమైన నిన్ను నేను ఎలా కనికరిస్తాను? నా బల్ల మీద ఉన్న రొట్టెలు
నా పిల్లలకు పెడతాను తప్ప కుక్క పిల్లలకి వేస్తానా అన్నాడు. అర్థమైందన్న వాళ్ళు చెయ్యొద్దండి. అంటే నా వల్ల నువ్వు కార్యం పొందటానికి అర్హురాలవి కాదు, నీ ప్రాంతం మంచిది కాదు, నీ స్థితి మంచిది కాదు, అసలు నువ్వే శపించబడిన దానివి, నా వల్ల నువ్వు కార్యం పొందటానికి అర్హురాలవు కాదు అని ప్రశ్నించాడు. మరలా నా బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు, నా బల్ల మీద ఉన్న రొట్టెలు నా పిల్లల కడుపు నింపటానికి తప్ప నీకు పెట్టడానికి కాదు, నన్ను విశ్వసించిన వారికి. అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభువా, నేను నీ కుమార్తెను అనిపించుకోవటానికి, నేను నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యురాల్ని అర్హురాల్ని కాదు, నీతో కలిసి బల్ల మీద భోజనం చేసే అంతటి పాత్రురాల్ని కాదు, నీతో కలిసి నీ కుమార్తెగా నీ కుమారునిగా భోజనపు బల్ల మీద కూర్చొని రొట్టెలు తినటానికి నేను పాత్రుని కాదు, పాత్రురాల్ని కాదు. కానీ నీ కుమార్తెను అనిపించుకోవటానికి, నీ కుమారుని అనిపించుకోవటానికి, నీతో కలిసి భోజనపు బల్ల మీద కూర్చొని భోజనం చేయటానికి అర్హత, పరిశుద్ధత, ప్రతిష్ఠత, సమర్పణ నాకు లేదు. కానీ నీ పిల్లలు భోజనం చేస్తుంటే భోజన బల్ల మీద వారి చేతుల్లో నుండి ఊడిపడే రొట్టె ముక్కల కోసం బల్ల కింద ఉన్న కుక్క పిల్లనయ్యా, మీరు తింటుంటే బల్ల కింద పడే రొట్టె ముక్కలు ఎరుకు తినటానికి పొంచుకున్న కుక్క పిల్లను, నీ కుమారుడిని కాదు, నీ కుమారుణ్ణి కాదు, కుక్క పిల్లను. ఆమె తగ్గింపును ప్రభు చూశాడు. వా వా ఎంత అద్భుతం! వెంటనే ప్రభు స్పందించాడు. నా రొట్టె, నా బల్ల రొట్టెలు నా పిల్లలకు కడుపు నింపుతాను తప్ప నీకెందుకు ఇస్తానన్నాడు. అప్పుడు ఏమంటుంది, నిజమే, నీతో కలిసి బల్ల మీద కూర్చున్నారు కదా, నాకు లేదు, నీ కుమార్తెను కుమారుణ్ణి అనిపించుకుంటాను ప్రతిష్ఠిత పరిశుద్ధి నాకు లేదు. కానీ బల్ల కింద పడి రొట్టె మొక్కలేరు తినటానికి పుంజుకున్న ఒక కుక్క పిల్లను నీ చేతిలో నుండి ఒక రొట్టె ముక్క జారుతుందేమో తిందామని బల్ల కింద ఉన్న కుక్క పిల్లలయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసాన్ని తెలుసుకోవాలని చెప్పి నిన్నెంత పరీక్షించానమ్మా. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు కనపడకుండా ఉండాలనుకున్నాను, నేను ఎక్కడుండాలో ఎవరికి తెలవకూడదు అనుకున్నాను, రహస్యంగా ఉన్నాను. ఈ ప్రాంతీయ వాసులు నేను ఎవరికి కనపడకుండా రహస్యంగా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు, నేను ఎక్కడున్నానో కనిపెట్టలేకపోయారు, నన్ను కనుగొనలేకపోయారు. కానీ నువ్వు కనుగొన్నావమ్మా. ఈ ప్రాంతవాసులందరూ తమ జ్ఞానాన్ని, తమ సమృద్ధిని చూసుకొని నాకు దూరంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఆ జ్ఞానాన్ని, సమృద్ధిని పక్కన పెట్టి నన్ను కనుగొన్నావమ్మా. ఎవరు కనుగొనలేకపోతే నువ్వు కనుగొన్నావు. అందరూ ఆ జ్ఞానము, సమృద్ధి అనే తూరు సీదోన్ల ప్రాంతాలని విడిచి రాలేకపోతే నువ్వు ఆ జ్ఞానాన్ని, ఆ సమృద్ధిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఇంత త్యాగం చేసినా నిన్ను నేను పరీక్షించాలని చెప్పి నువ్వు నా దగ్గరకు వచ్చినా, నువ్వు ప్రార్థన చేస్తున్నా నేను నీ ప్రార్థన విన్నట్టుగా విన్నాను, కానీ సమాధానం ఇవ్వలేదు. నువ్వేం చేస్తావని చూశాను. నువ్వు కోజాడుతుంటే, నువ్వు ప్రతిమానుతుంటే, నువ్వు కేకలు వేస్తుంటే నీతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను విని మౌనంగా ఉన్నాను, అయినా నువ్వు ఓర్చుకున్నావు. నా శిష్యులు నిన్ను అడ్డగించారు, నా శిష్యులు నిన్ను తోలివేయటానికి చూశారు, పొమ్మన్నారు, తోసివేసేశారు, అయినా నువ్వు వెళ్ళలేదు.
తోసివేస్తే ఈ గుడి కాకపోతే ఇంకొక గుడి ఉందని అనుకోలేదు. నువ్వు పాదాల మీద పడ్డావు, కన్నీళ్ళు విడిచావు. మరలా నేను నిన్ను పరీక్షించాను. నువ్వు నా కూతురువా, నువ్వు నా కుమార్తెవా, నాతో పాటు భోజనం చేసేంత సామర్థ్యత నీకుందా? నీకు ప్రతిష్ట లేదు, సమర్పణ లేదని తోచేశాను. కుక్క పిల్లనయ్యా, భోజన పొల దగ్గర ఉన్న కుక్క పిల్లనయ్యా. నీ చేతిలో నుండి ఒక రొట్టె ముక్క పడితే, నీ పిల్లల చేతిలో నుండి నీ చేతిలో నుండి ఒక రొట్టె ముక్క పడితే తిందామని చూస్తున్నానయ్యా. నీ కుమార్తెను కుమారుణ్ణి కాదు, నీతో కలిసి బల్లలో కూర్చున్న అర్హత నాకు లేదు. కానీ బల్ల కింద ఉన్నాను నేను, బల్ల మీద లేను, బల్ల చుట్టూ లేను, బల్ల కింద ఉన్న కుక్క పిల్లను. కనికరిస్తావా? అప్పుడు ప్రభు ఆమె తన మాట ఏంటో తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఆమెకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక. ఈరోజు వాగ్దానం ఇది. ఈ కోడికలో నువ్వేం కోరుకుంటావు? నీవు కోరుకున్నట్లే దేవుణ్ణి అవునుగాక అంటున్నాడు. నా మాట కాదు, బైబిల్ నా మాట ఉంది, చూడండి. ముగింపులోకి వచ్చాను, లాస్ట్ మినిట్స్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ మాట నేను చెప్తాను, మీరు ఆమెను చెప్పండి. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు? నువ్వేం కోరుకోదలంచావు? నీవు కోరినట్టే నీకు అవునుగాక. అయితే నీకు అవ్వాలంటే ఈ కనాను స్త్రీలో ఉన్న లక్షణాలు నీకు ఉండాలి. ఒక్కొక్కసారి దేవుడు అక్కడే ఉంటాడు, నీకు కనపడకూడదు అనుకుంటాడు. మనం ప్రార్థన చేసే చోటే ఉంటాడు, కనపడకూడదు అనుకుంటాడు. అక్కడే ఉంటాడు, కనపడకుండా మురుగ్గా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీవు ఆయనను కనుగొనే వరకు వెతకాలి. ఆమెను చెప్పు. రెండోది, జ్ఞానాన్ని, సమృద్ధిని నీకు ఇస్తాడు. అక్కడే ఉంటావో ఆయనను వెతకటానికి వస్తావో. ఈ స్త్రీ ఏం చేసింది? తూరు సీదోను ప్రాంతంలో ఉన్న జ్ఞానాన్ని, సమృద్ధిని విడిచిపెట్టేసి యేసయ్యను వెతికింది. ఈ లోకంలో నీకు అధికారం ఇస్తాడు, మంచి చదివిస్తాడు, జ్ఞానమిస్తాడు, తెలివిస్తాడు, సమృద్ధిస్తాడు. నువ్వు అక్కడే ఉంటావో అవన్నీ ఇచ్చి ఈయన మరుగ్గా ఉంటాడు, నిన్ను పరీక్షిస్తాడు. ఆ జ్ఞానము, సమృద్ధిని ఎత్తుకుంటావో, కనపడకుండా మురుగ్గా ఉన్న ఆయనను వెతుకుతావో, కావలసినవన్నీ ఇస్తాడు. ఆయన మరుగ్గా ఉంటాడు. అప్పుడు ఈ తూరు సీదోను ప్రాంతాన్ని విడిచిపెట్టేసింది. జ్ఞానము, సమృద్ధి కలిగిన తూరు సీదోను ప్రాంతాన్ని విడిచిపెట్టి మరుగ్గా ఉన్న యేసయ్యను కనుగొంది. నేను అంటాను, ఈ కనాను స్త్రీ వలె ఆ తూరు సీదోను బంధకాలు తెంచుకుంటావా? దాన్ని పరిపాలిస్తుంది ఎవడు? సాతాను. అది లోకం. లోక బంధకాలు తెంచుకొని, లోకంలో ఉన్న జ్ఞానము, సమృద్ధిని తెంచుకొని మరుగ్గా ఉన్న యేసయ్యను కనుగొంటావా? ఆ స్త్రీ కనుగొంది. అందుకని ఆమెతన్నాడు, నీవు కోరినట్టే నీకు అవును కాక.
ఆయన మురుగ్గా ఉంటే ఆయన కనుగొంది. జ్ఞానాన్ని సమృద్ధిని విడిచిపెట్టి ఆయనను వెతికింది. నెక్స్ట్ యేసయ్య దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుంది, దావీదు కుమారుడా, ప్రభువా, నా రాజా, నా ఏలిక, నా ప్రభువా, నా రాజా, నా ఏలిక అని బ్రతిమాలింది. ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ కనాను స్త్రీ వలె కొన్నిసార్లు నువ్వెంత ప్రలాపించినా, ఎంత ఏడ్చినా, ఎంత మొర్ర పెట్టుకున్నా, ఎంత కన్నీళ్ళు విడిచినా ఒక్కొక్కసారి దేవుడు ఒక్క మాట కూడా చెప్పడు. అప్పుడు నువ్వు సహిస్తావా? ఈ కనాను స్త్రీ ఆయన దగ్గరే ఉన్నాడు, ఒక్క మాట కూడా చెప్పట్లేదు. చెప్పింది ఆగ ఓర్చుకుంది. నువ్వు ఓర్చుకుంటావా? తొందరపడి ఒక నిర్ణయాన్ని చేసుకుంటావా? అలా చేసుకొని గతకాలంలో నష్టపోయావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ ముందున్న ప్రభు నీతో మాట్లాడకపోయినా, నీకు సమాధానం చెప్పకపోయినా, నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నా ఆయన ఒక్కసారి కూడా నీతో మాట్లాడకపోయినా, వెయిట్ ఆన్ ది లార్డ్, కనిపెట్టు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కోరినట్టే నీకు జరుగుతుంది అంటాడు. నువ్వు తొందరపడ్డావా? ద్వారాలు మూయబడతాయి. నువ్వు కంగారు పడ్డావా? తలుపులు మూయబడతాయి. దేవుని మాట లేకుండా ఒక్క వస్తువు కూడా నీ ఇంట్లోకి రాకూడదు, ఒక వస్తువు బయటికి వెళ్ళకూడదు, ఒక పన్ను ప్రారంభించకూడదు, ఒక పన్ను చేయకూడదు. నీకు ఇష్టమైంది నువ్వు ప్రారంభించి దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ఒక్కోసారి దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు శిష్యులు నిన్ను తోసేస్తారు, నిన్ను పరీక్షిస్తారు, అక్కడ నువ్వు నిలవకుండా చేస్తారు. అయితే ఈమె యేసయ్య కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన శిష్యులు తోసేస్తున్నారు, పో అంటున్నారు. ఎల్లను పాదాలు పట్టుకునే అవకాశం వస్తుంది. ఎట్ట సందు చేసుకుంది. మురుగ్గా ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. తన శిష్యులు అడ్డగిస్తున్న శిష్యులను తోసివేసింది, అడ్డగిస్తున్న శిష్యులను జయించింది. తూరు సీదోన్లో ఉన్న జ్ఞానము సమృద్ధిని జయించింది, అడ్డగిస్తున్న శిష్యులను జయించింది, అవరోధాలన్నీ జయించింది. ఎట్టకేలకు ఆయన పాదాలు దొరికింది. పట్టుకుందంతే, పాదాల మీద పడి సాగిలపడి ఏడుస్తుంది. ప్రభు అంటాడు, ఏడుస్తున్నా కూడా లోపల జాలి ఉంది. కానీ అంటాడు, ఏయ్, నేను రొట్టె ముక్కలు నీకోసమా నా పిల్లల కోసం అయితే అంటాడు యేసయ్య. నిజమే ప్రభువా, నేను నీ కుమార్తెను కాదు, కుమారుణ్ణి కాదు, బల్ల కింద ఉన్న కుక్క పిల్లను. ఒక రొట్టె ముక్క నీ చేతిలో ఉండి జారద్దేమో, నీ పిల్లల చేతిలో జారద్దేమో, దాన్ని తిని తృప్తి పొందాలని ఆశపడుతున్నాను. ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎందుకని ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది, ఇన్ని అపజయాలు ఎదుర్కొంది, ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంది. నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అందంతే. సావనయున్న తన కుమార్తె పోగపడింది, దైవ ఆత్మ నుండి విడుదల పొందింది, ఘనమైన కార్యాన్ని చూసింది. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని నా ప్రభు నీ పక్షంగా చేయబోతున్నాడు. నీవు కోరినట్లే నీకు చేయబోతున్నాడు. కానీ ఈ ఆటంకాలన్నీ నువ్వు జయించాలి. ఎన్ని ఆటంకాలు వస్తాయో, నువ్వు ఒక జయాన్ని పొందే ముందు ఎన్ని ఆటంకాలు వస్తాయో, నువ్వేం కోరుతున్నావో అదే జరుగుతుంది. నువ్వేం కోరుతున్నావో నీవు కోరినట్టే నువ్వు జరుగునుగాక. నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. కానీ నువ్వెవరో కావాలి, కనాను స్త్రీవి కావాలి. నువ్వెవరో కావాలి, సులోపెనికి వంశమందు పుట్టి గ్రీసు దేశస్థురాలో కావాలి. శిష్యులు నిన్ను తోసేసిన, యేసయ్య ఒక సమాధానం నీతో చెప్పకపోయినా వేచి ఉండే కృప, ఒక్క
మాట చాలయ్యా అంటూ వేచి ఉండే కృప, పాదాలు దొరుకుతాయేమో వదిలిపెట్టకుండా సాగిలపడాలని వెయిట్ చేసే కృప, నిరీక్షించే కృప నీకుంటే నీవు కోరినట్టే నీకు జరగబోతుంది. ఇది నీకు వాగ్దానంగా ప్రవహిస్తున్నాడు. నీవు కోరినట్లే, ఏం కోరుతున్నావు అదే నీ జీవితంలో జరుగుతుంది. వారానికి 3 దినాలు ఉపవాసం ఉండి నువ్వు చేసే ప్రార్థన ఏంటో నువ్వు కోరినట్లే నీకు జరుగునుగాక. నువ్వు కోరినట్టే, నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీవు అవునుగాక. నీవు కోరినట్టే నీకు అవునుగాక.